ఫేస్ చేస్తూ ఇంట బయట లోపల ఆ అమ్మాయి అన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పోరాడుతుంది హౌస్లో. ఆఖరికి 15వ వారంలో కూడా ఒక కంటెస్టెంట్ పోరాడాల్సి వస్తుందంటే బహుశా అది వేరే ఏ కంటెస్టెంట్కి రాదు ఏమో, కేవలం తనుజకు మాత్రమే అది జరుగుతుందేమో. స్టిల్ అలాంటి ఒక కంటెస్టెంట్ ఫైట్ ఇస్తుంది అంటే ఇంకా సో టాస్కుల్లో ఏమాత్రం తగ్గకుండా 15వ వారంలో అయినా కూడా టాస్క్లు గట్టిగా ఆడతానని చెప్పి ఆ అమ్మాయి ఆడుతుంది అంటే ఆఖరికి ఆ అమ్మాయి ప్రోమోని కూడా ప్రాపర్గా కట్ చేయడానికి బిగ్ బాస్ టీంకి మనసు రాలేదు అంటే ఒక కంటెస్టెంట్ని ఎంత దారుణంగా హేట్ చేస్తున్నారు అనేది చూస్తున్నాం. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య ఒక అమ్మాయి ఇంత మందిని ఎదుర్కొంటూ బయట లోపల ఇంతమందిని ఎదుర్కొంటూ ఆ అమ్మాయి కానీ గెలిస్తే కానీ ఉంటుంది. సో చాలా మంది అమ్మాయిలకి ఆ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్గా మిగులుద్ది. చాలా మంది అమ్మాయిలకి ఒక అమ్మాయి రోల్ మోడల్గా మిగులుతుంది. చాలా మంది లోపలికి రావాలి అనుకుంటున్న ఏవైతే లేడీ కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళకి ఆ అమ్మాయి ఒక ధైర్యంగా ఉంటుంది. అబ్బా! ఆ అమ్మాయి అన్ని పరిస్థితులు ఎదుర్కొని, అన్ని సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొని ఆ అమ్మాయి గెలిచిందిరా, ఆ అమ్మాయి నిలిచిందిరా, ఆ అమ్మాయి నిలబడింది అని చెప్పుకోవడానికి సో మేబీ ఒక అడుగు దూరంలోనే ఉంది. ఒక 2 రోజులు 48 గంటలు మాత్రమే వ్యవధి ఉంది. సో మీ వర్డ్స్ మీరు వేసుకోండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు గెలిపించుకోండి. సో ఇది తనూజ పుట్టస్వామి గారి గురించి నేను చెప్పాలనుకుంది. సో మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. బట్ ఒక్కటైతే మాత్రం చెప్పగలుగుతాను, శివంగి అంతే. ఇంకా మాటల తూటాలు. ఎదుటి వాళ్ళు షీల్డ్ పెట్టుకున్నా కూడా ఏ మాత్రం కూడా పని చెయ్యకుండా డైరెక్ట్గా గుండెల్లోకి దూసుకుపోతాయి అలాంటి మాటలు. మామూలుగా ఉండదన్నమాట. సో దట్ ఈస్ తనూజ పుట్టస్వామి. ఆటైనా మాటైనా వేటైనా ఏదైనా ఆ అమ్మాయి. జై